మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన విషయం మన అందరికీ తెలిసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం మనం చూసుకున్నట్లయితే కార్యకర్తలు కింది స్థాయి నాయకులు. అంటే అలాంటి ఒక నాయకుడిని ఈరోజు నేను పరిచయం చేయబోతున్నాను. అతనే వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నేత నవీన్. అన్న నమస్తే. అన్న చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం అంటే లేదనుకున్న కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కార్యకర్తలు అని చెప్పేసి నేను అంట. మీరేమంటారు? 100% కార్యకర్తలు. ఎందుకంటే ప్రజలు అనేది 10 సంవత్సరాలు, ఈ బీజేపీ పార్టీ 10 సంవత్సరాల పాలనలో, టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో ఒక మార్పు అనేది ఖచ్చితంగా రావాలి. ఏదైతే అలిసిపోయిన జీవితాలు ఉన్నాయో వాళ్ళ ఆశయాలకు ఒక చిన్న మార్గం చూపేందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. ఖచ్చితంగా అధిష్టానం మన రేవంత్ రెడ్డి గారి అధిష్టానంలో కావచ్చు, ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా వేములవాడ నియోజకవర్గం ప్రజల వెంటే ఉండి ప్రజల మధ్యనే తిరుగుతుంటూ ప్రజల కోసం పాటుపడే వ్యక్తి మన ఆదిశీలన్న ఆధ్వర్యంలో కావచ్చు. ఖచ్చితంగా పేదల కోసం నిలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మార్పు కావాలని ఒక నిదానం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మార్పు అనేది వస్తుందంటారు, ఏమన్నా మారిందంటారు? ఖచ్చితంగా మారింది. ఎందుకు మారిందని నేను చెప్తానంటే, ఈ రోజు మహిళలు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన పరిస్థితి. ఆ పరిస్థితులలో వ్యక్తిగతంగా వాళ్ళు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ నుంచి వాళ్ళు స్వయంగా బయటకు పోయి తమ పనులను ఒక వ్యక్తి సపోర్ట్ లేకుండా వాళ్ళ పనులు చేసుకొని ముగించుకొని మరి ఇంటికి వస్తున్నారు. ఇది మార్పు కాదంటారా? అంటే మీ ఏదైతే అపోజిషన్ పార్టీ ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ సంక్షేమం నుంచి కరువుకు మారిపోయింది. అంటే అప్పట్లో పుష్కలంగా నీళ్లున్న రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా కేవలం కాంగ్రెస్ పార్టీ చేతగాంతరం వల్లనే తీసుకొచ్చిందని చెప్పేసి అంటారు. దానికి మీరేమంటారు? ఒకటి మేము అనేది ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది బీఆర్ఎస్ పార్టీ. సరే, వీళ్ళు ఏ పథకం పెట్టినా ఆ పథకం వెనుక ఒక స్కామ్ అనేది ప్రతి ఒక్క నాయకుని దగ్గర, బీఆర్ఎస్ పార్టీ నాయకుని దగ్గర ప్రతి ఒక్క స్కామ్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో స్కామ్ ఏమంటారా? మనం వచ్చిన 100-150 రోజులలోనే వీళ్ళు ఒక 5 సంవత్సరాలు మేము 5 సంవత్సరాల నుంచి పాలిస్తున్నాం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు. మేమేమంటున్నామంటే, ఈ కరువు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు కాళేశ్వరంలో నీళ్లు ఉన్నాయంటే సరే, ఎత్తిపోతల ధర కావచ్చు, ఏ విధంగానైనా సరే ప్రజలకు నీరు అందే విధంగా ఉండేది. దీన్ని ఇప్పుడు ఏదో చిన్న దగ్గర ఎండిపోయిన దగ్గరికి పోయి ఫోటోలు దిగడం వల్ల, వీడియోలు తీయడం వల్ల, రైతులు 2-3 మాట్లాడడం వల్ల దేశం మొత్తం కరువులో ఉన్నది. అదే తెలంగాణ రాష్ట్రం కరువులో ఉన్న అన్నమాట అవాస్తవం. ఇప్పుడు ఓకే, రాష్ట్రం సంగతి పక్కన పెడితే వేములవాడ నియోజకవర్గంలో ఆర్ శ్రీనివాస్ గత 5 ఎలక్షన్లలో ఓడిపోయాడు. ఆ ఓడిపోయిన పరిణామాలని దృష్టిలో పెట్టుకుని మీలాంటి కార్యకర్తలు వేములవాడ నియోజకవర్గ ప్రజలు ఏరుకోరు ఆయన ఎన్నుకున్నారు. ఇప్పుడు ఆయన పాలన ఎలా ఉంది? నాకైతే తేడా అనిపిస్తలేదు. ఎందుకు అనంటే, ఓడిపోయినా గెలిచినా ప్రజలలో ఉన్న వ్యక్తి ఆది శ్రీనివాస్ గారు. నాకు తెలిసి ప్రజల కోసం పాటుపడే వ్యక్తులు కొంతమందే ఉంటారు. ఆ కొంతమందిలో మొదటి స్థానంలో వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ గారు ఉంటారని నేను భావిస్తున్నా. ఎందుకు అనంటే, అప్పుడు ప్రజల్లోనే ఉన్నాడు, ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగింది, ఇప్పుడు ఇంకా ఎక్కువ తిరుగుతుంది. ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిండో అధిష్టానం కూడా ఇదివరకు 6 గ్యారెంటీలు కూడా అమలు చేయడం జరిగింది. ఇంకా ఏమైనా మిగిలిపోయినా ఆదిశీలన్న ఎప్పుడు కూడా అంటుండే, వెనుకబడిపోయింది మన వేములవాడ, వెనుకబడిపోయిందని. ఆ వెనుకబడిపోయిన వేములవాడను ముందు స్థాయిలో, ముందు వరుసలో ఉంచడానికి కోసం ప్రతి ఒక్క గ్రామం తిరుగుతుండు ఆది శ్రీనివాస్ గారు. ఆయన నుంచి మీరు అంటే అలవాటు చేసుకున్న అలవాట్లు ఏంటి? ఆయన నుంచి తీసుకున్న అలవాట్లు ఏమంటే, అలవాటు ఏంటంటే నిత్యం ప్రజలలో ఉండాలనేదే నా కోరిక. నిత్యం ప్రజలలో అంటే ప్రజల నుండి సెటిల్మెంట్ అనేది, ఇప్పుడు నాతోటి జనం ఎంతో మంది ఉంటారు. నేను ఒక పెద్దలు చెప్పినట్టుగా ఒక మంచి పని తలబెడితే 1000 మంది చేతులు ఇస్తారు. నేను ఒక అడుగు ముందుకేసిన నాతోటి 100 మంది నా వెనుకొస్తారు, మంచి పనులు చేయడానికి కోసమే వస్తున్నారు. నేను తెలిసిన ప్రజలైతే కొంతమంది ఎవరు అడుగుతారు, నవీన్ అంటే ఒక రౌడీ షీటర్ అన్న ఒక ప్రాపగాండా అని అవుతుంది. నవీన్ అంటే ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి, అంటే రౌడీ చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చారని. లేదు, తప్పు విషయం. రౌడీజానికి మేము ఎక్కడ అక్రమాలు చేసినామా, భూదందాలు చేసినామా? మేము ఎక్కడ ఒక సాధారణ 25-30 ఏళ్ళ కుర్రాడి బర్త్డేకు అంటే నియోజకవర్గం మొత్తం అంటే నాయకత్వం ఉన్న తరలిచ్చుడు, కొన్ని 100 మంది బర్త్డే వేడుకలు చేసుడు అంటే దానికి కారణం ఏంటి? చేసిన మంచి పనులను మీరు ఎట్లా గుర్తించారు? మరి నేనేమంటున్నా అంటే, ఈ జిల్లా నాయకత్వం మొత్తం ఈ ఏదైతే ఇప్పుడు నేను చేసే మంచి పనులు కావచ్చు, సక్సెస్ మీట్లే కావచ్చు, రక్తదానాలు కావచ్చు, ఏదైతే మన వైద్య శిబిరాలు కావచ్చు, అన్నదానాలు కావచ్చు, నేను ఎవరిని చేసి వాళ్ళ మెప్పు పొందినా నేను అనుకుంటున్నాను. అందుకే వాళ్ళు అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ మీ మీద భయంతో వస్తారు అనుకుంటున్నారు.
లేదు, తప్పు విషయం. భయం, పెద్ద పెద్ద నాయకులు కూడా భయంతో వస్తున్నారంటే ఇది తప్పు విషయం. ఎందుకంటే నేను ఒక చిన్న సాధారణమైన కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు ఏదైనా ఇంత తొందర మనం పేరు రావడం కానీ ఏదైనా మంచి పనులు చేస్తేనే తప్ప చెడు పనులు చేస్తే ఈ రోజులలో పక్క మనిషి కూడా మాట్లాడితే మాట్లాడని రోజులు. అలాంటప్పుడు ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తికి ఈ అసాధారణమైన జీవితం అంటే లైఫ్ స్టైల్ ఇప్పుడు ఇంతమంది కాస్ట్లీ బట్టలు వేసుకోవడం కానీ కార్లలో కాస్ట్లీ బైక్లలో తిరగడం ఇదంతా ఎట్లా సాధ్యమైంది? ఈ డబ్బు అంతా ఎక్కడ నుండి వచ్చింది? ఇప్పుడు డబ్బు అని అంటే మాదొక వ్యవసాయ కుటుంబం. మా అమ్మ నాన్న కూడా ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. అంటే మనం ఒక ప్రజల కోసం పాటుపడుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఎప్పుడు మనకు సరే మా అమౌంట్ వాళ్ళకి దోచినంత కావచ్చు, ఇంకా ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, చాలా మంది నాకు సహాయం చేస్తారు. అంటే లగ్జరీ ఐడియా లగ్జరీ కాదు, లగ్జరీగా ఇప్పటి నుంచి కాదు. నువ్వు కరీంనగర్లో చూసుకున్నా, నేను చదువు స్టడీ అప్పుడు కూడా చూసుకున్నా, ఎంబీఏ నేను హైదరాబాద్లో చేసిన. నువ్వు అప్పుడు చూసుకున్న జీవితానికి ఎప్పుడు చూస్తున్న డ్రెస్సింగ్ స్టైల్ కు ఏం తేడా ఉండదు. ఏందనంటే అప్పుడు సరే ఇప్పుడు రాజకీయంలో ఉన్నావు కాబట్టి కంపల్సరీ వైట్, అంటే వైట్ అనేది సూచిక కాబట్టి నేను కంపల్సరీ వైట్ వేస్తాను. నేను అప్పుడు లగ్జరీగా తిరిగినా, ఇప్పుడు లగ్జరీగా తిరుగుతున్నా. కానీ పుట్టుక అనేది ఒక జన్మ, మన తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకు ప్రజలకు ఏదో ఒక చేయాలని ఆశతో మనం ముందుకు వచ్చినాం. దాని తోడుగా నేను ఒక అడుగు ముందుకేస్తే 100 మంది ముందుకేసి సాయం చేస్తున్నారు, మంచి సూచనలు ఇస్తున్నారు. ఆ ప్రజలకు ఏం కావాలనో సరే, చిన్న చిన్న బాధలు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా మేము సాయం చేయడానికి ముందు అడుగుస్తున్నాం. కాలేజ్ విద్యాభ్యాసం అనేది ఎక్కడ జరిగింది? నాది కాలేజ్ స్కూల్ వచ్చేసి అంత గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. కాలేజ్ వచ్చేసి కరీంనగర్ డిగ్రీ, ఎంబీఏ వచ్చేసి హైదరాబాద్లో చేసిన. అంటే స్టూడెంట్, అదే మీరు స్టూడెంట్ లీడర్ గా ఉన్నప్పటి నుంచి లీడరా? మేము కరీంనగర్లో డిగ్రీ చేసిన టైం నుంచి స్టూడెంట్ లీడర్ గా చేసిన. స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, విద్యార్థులను ఏకం చేయడం కానీ, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ, అందులో నేను కీలకంగా పనిచేసిన. అప్పుడు నేను కాంగ్రెస్ కార్యకర్తగానే పనిచేసిన. కానీ నాకు ఒక అవకాశం, ఒక అధిష్టానం, ఒక అవకాశం కల్పించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచన విధానం ఇచ్చారో దాన్ని బట్టి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. స్టూడెంట్ రౌడీ నుంచి పొలిటికల్ రౌడీగా మారింది. ఇప్పుడు మీరు రౌడీ అనే సంభాషణనే పెడుతున్నారు తప్ప ప్రజాసేవ ఎందుకు గుర్తిస్తలేరని నేను అడుగుతాను. రౌడీ అనే సంభాషణ ప్రజలు నాకు చెప్పింది, నేను రౌడీ అని నేను అనలేదు. రౌడీ నేను ఇట్లా రౌడీ అయితే నా ఎందుకు ఇంత జనమంది ఉంటారు కదా, నేను ఈ కార్యక్రమాలు చేయగలదా? అంటే జనాన్ని మీ ఛానల్లోనే ఎంతో మంది నేను చేసిన ప్రోగ్రామ్స్ చాలా చేశారు. ఇప్పుడు ఏదైతే ఆధార్ తోట అయినా బయటకు పడవచ్చు కదా. నేను చేసిన అక్రమాలు ఏమన్నా ఉంటే ఆధార్ తోట అయితే మీరు బయట పెడతారు. మాకు నేర్పించింది ఒకటే ఆది శ్రీనివాస్ గారు. మేము ఏ కార్యక్రమం తలపెట్టినా ఫస్ట్ పెద్దలు ఆది శ్రీనివాస్ గారిని మేము సంప్రదించి ఖచ్చితంగా మేము అడుగుతాం, అన్న మనం ఏం చేయాలి, ఏంది కార్యాచరణ ఏంది అంటే ప్రతి ఒక్కరికి కూడా. నాతోటి ఎంతో మంది నాయకులు ఉన్నారు, యువ నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వి ఎంతో మంది నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రేమతోటి మన ప్రజలకి చేయాలి, మన ప్రజల్లో ఎంత ముందుకు వెళ్ళాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే విషయాలు మాకు నేరుగా ఆది శ్రీనివాస్ గారు చెప్పి ప్రజల్లోకి పంపిస్తారు. అంటే ఇంతమంది కొంచెం 100ల మంది యువకులు నవీన్ కాంగ్రెస్ పార్టీలో అలాగే కొనసాగారు. ఎందుకంటే టీఆర్ఎస్ మొన్న జరిగిన ఎలక్షన్ టైంలో టీఆర్ఎస్ కానీ ఇంకా ఇతర పార్టీల నుంచి కూడా మీకు ఆఫర్లు వచ్చినాయి, మా పార్టీలోకి రండి, మీకు పదవులు ఇస్తామని, డబ్బు ఇస్తామని ఆఫర్ చేశారు. అట్లా జరిగినప్పుడు కూడా పార్టీని వీడకుండా ఇదే పార్టీలో ఎందుకు ఇట్లా ఇంత కొనసాగుతుంది? మాకు ఒకటే, మాకు కాంగ్రెస్ పార్టీ మీద గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజలకు ఏదైతే అలసిపోయిన ఆశయాలకు ఒక వెలుతురు అనేది తీసుకొస్తుంది, అది కాంగ్రెస్ పార్టీ తోటి సాధ్యం అని చెప్పి మేము గొప్పగా నమ్మినాం. అందుకే నేను ఎవ్వరు ప్రలోభాలకు పెట్టినా, ఎవ్వరు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా నేను పోలేదు. కాంగ్రెస్ పార్టీ తోటే ఈ మార్పు అనేది ఏదైతే ఉందో ఆ మార్పు సాధ్యం అని చెప్పేసి మేము నమ్మినాం. ఖచ్చితంగా నిలబడతాం. ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు బలోపేతం చేయడానికి మా వంతు కృషి తప్పకుండా ఉన్నదని చెప్పేసి తెలియజేస్తాం. ఓకే, రాష్ట్రం ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ముందున్న పార్లమెంట్ ఎలక్షన్ లో కొన్ని పార్టీలు అంటే మతమే వాళ్ళ ప్రధాన ఎజెండాగా కొన్ని పార్టీలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీ పార్టీ ఎజెండా ఏంటంటే మత రాజకీయం చేయడం కరెక్టే అంటారా మీ విషయంలో? మత రాజకీయ ఫస్ట్ వీళ్ళు చేసేది ఏంటంటే ప్రజలు ఇంతవరకు ఇప్పుడు బండి సంజయ్ గారు ఎంపీగా ఉండే, అంతకుముందు మొన్న రాజకీయంలోకి మా మంత్రి పున్నం ప్రభాకర్ గారి తల్లిని కూడా విమర్శించడం జరిగింది. ఇది వల్ల కరెక్ట్ కాదు. నేనేమంటున్నంటే మా పున్నం ప్రభాకర్ గారు అడిగింది ఏంది, నువ్వు ప్రజలకు ఏం చేసినావో దాన్ని బట్టి నువ్వు ఓట్లాడు తప్ప ఈ మతాన్ని, ఇప్పుడు దేవుళ్ళు అనేటోళ్ళు ఇప్పటి నుంచి ఉన్నారా, వేల సంవత్సరాల నుంచి ఉన్న దేవుడిని ఇప్పుడేదో తీసుకొచ్చి మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నది కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేరు బీజేపీని. ఎందుకంటే 10 సంవత్సరాల పాలనలో మనకి ఏం అభివృద్ధి జరగలే. నాకు తెలిసి ఎంతో కొంత చిన్నగా తప్ప అసలు అభివృద్ధి అనేది వెన్నవాడకు ఎంపీ ద్వారా అందలేదు. వీళ్ళు మతాన్ని పెట్టుకొని రాజకీయం చేసిన కరెక్ట్ కాదు. ఓన్లీ మీరు చేసిన అభివృద్ధి మీద ఓట్లు అడగండి తప్ప ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని ఓట్లు అడగడం అనేది చాలా తప్పు.
కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చూపెట్టి ఓట్లు అడుగుతారు? ఇప్పుడు అభివృద్ధి అంటే మీరు ఒకటి చూడండి, గెలిచిన 100 రోజుల్లోనే ఏదైతే ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు ఉన్నాయో అవన్నీ కూడా సూచన తప్పకుండా 100 రోజుల లోపే అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఏదైతే ఏదైతే ఉన్నాయో, ఎంత బడ్జెట్ లోపాలు ఉన్నా రాష్ట్రంలో, ఎంత బడ్జెట్ అప్పులు కూడా ఉన్నా ఖచ్చితంగా ప్రజల కోసం మనం చేయాలి, మన ప్రజలకు మాట ఇచ్చినాం అని ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడతా ఉన్నారు. ఈ ఎంపీ ఎలక్షన్, ఈ పార్లమెంట్ ఎలక్షన్లు ఏవైతే ఉన్నా అది జరగంగానే రాష్ట్రం ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. మళ్ళీ మనం ఇదే టీవీలో కలుద్దాం, మార్పు జరిగిందో లేదో మనం ఇదే మాట్లాడుతాం. ఒక్క నుంచి వేములవాడ నియోజకవర్గానికి వస్తే, వేములవాడ వెనుకబాటు గురైందని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ శ్రీనివాస్ గారు ఆ నినాదంతో వేములవాడలో ఎమ్మెల్యే గెలిచారు. వేములవాడని ముందు తీసుకోవడానికి ఎట్లాంటి కార్యక్రమాలు చేపడతారు? వేములవాడలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? అన్ని ఇప్పుడు గుడి అభివృద్ధి కావచ్చు, గుడి అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా సార్లు చెప్పడం జరిగింది. ఏటా 200 కోట్లు ఇస్తా అని చెప్పడం జరిగింది. ఇంకొకటి, ఈ బ్రిడ్జిని చూసుకుంటే ఆ బ్రిడ్జ్ కూడా 4 సార్లు కూలిపోయింది. అంటే వీళ్ళు చేసిన పరిపాలన ఏదో చేస్తున్నాం అని నిలబెట్టి, ఇప్పుడు బ్రాండ్ గా నిలబెడితే ఏదైనా గట్టిగానే ఉంటుంది. సరే ఒక్కసారి కూలిపోతుంది, 2-3 సార్లు కూలిపోవడం అనేది కరెక్ట్ కాదు. రెండోది, ముంపు గ్రామాల ప్రజలు ఉన్నారు, వాళ్ళ గురించి ప్రత్యేక దృష్టి ఆది శ్రీనివాస్ గారు పెట్టిండు. సూరమ్మ ప్రాజెక్ట్ సంబంధించినవి కావచ్చు, ఎన్నో. ఇప్పుడు మేడిపల్లి మండలం, కతలపూర్ మండలానికి కొన్ని స్థానికంగా ఉండే సమస్యలు కొన్ని బాగున్నాయి. అవన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఆది శ్రీనన్న గారు, మా ఎమ్మెల్యే ఆది శ్రీనన్న గారు ముందు వరుసలో ఉంటారని చెప్పేసి మేము నమ్ముతాం. ఓకే, అయితే నవీన్ ఏదైతే యూత్ కాంగ్రెస్ లో ఉన్నారు, అంటే యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఇప్పుడు కొనసాగుతున్నారు, యూత్ కు మీరు ప్రధానంగా ఇచ్చే సందేశం ఏంటి? యూత్ కు నేను ఇచ్చేది అంటే రాజకీయాలకు యూత్ రావాలంటే, యువత రాజకీయాల పట్ల ఏదంటే ఒక అభద్రతా భావంతో ఉన్న, రాజకీయాల్లో పోతే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అన్న ఒక భావనతో ఉన్నప్పుడు మీరు రావడానికి ఎట్లాంటి సూచనలు ఇస్తారు? అది తప్పు. ఎందుకు అని అంటే రాజకీయంలోకి యువత రావాలి ముందుగా. ఎందుకు రావాలి అని అంటే, ఏదైతే పైసతోటి రాజకీయం చేయాలని అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. పైస ఉంటేనే రాజకీయం చేయొచ్చు. యువత అనేది రాజకీయంలోకి వస్తే, చదువుకున్న వ్యక్తులు, మేధావులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ రాజకీయంలో వస్తే, ఇప్పుడు నేను ఏదైతే కొంతమందికి సాయం చేస్తున్నారో అట్లా ప్రపంచం అంతా చేస్తే మార్పు రాదంటారా? మేమైతే గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకు మార్పు రాదంటే, ఇప్పుడు వాళ్ళు యువత అనేది ఈ పైస రాజకీయం కాదు, అభివృద్ధి. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, అంబేద్కర్ గారు గొప్ప అవకాశం ఇచ్చారు, ఓటు హక్కు ఇచ్చిండు. కాబట్టి దాని ద్వారా ఇవ్వలైనా పోటీ చేయొచ్చు. ప్రజలు ఆశీర్వాదం ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎంతైనా మార్పు తీసుకురావచ్చు అని మా ఆలోచన. అంటే ఇప్పుడు నవీన్ ఎన్నికలు అయిపోయినాయి రాష్ట్రంలో, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత నవీన్ అంటే ఈ వేములవాడ నియోజకవర్గంలో ఉండండి ఎట్లాంటి పదవిని ఆశిస్తుంది? మేము పదవులు ఆశించి మాత్రం రాజకీయంలోకి రాలేదు. మన పుట్టుక ఏదైతే పుట్టినామో, మన అమ్మ నాన్న జన్మనిచ్చారో, ఈ జన్మకు మనం మనిషికి మనం ఏదో ఒక చేయాలి, ఈ అలసిపోయిన ఆశయాలకు మనం ఏదో ఒకటి చేయాలని ముందుకు వచ్చినాం తప్ప మన పదవులు ఆశించో ఏదో రాజును కావాలని మాత్రం రాజకీయంలోకి రాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ప్రధానంగా ఇన్ని రోజులు ఏదో ఆకలితో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, తల ఒక పదవి తీసుకొని అందినంత తీసుకుందామన్న ఏంటంటే ఒక విధానంలో ఉన్నారని చెప్పేసి ఇక్కడ బయట ప్రజలు అనుకుంటారు. ఒకటే, మనం వీళ్ళు తీసుకున్నది కాదు, మనం పని చేసుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటది అంటే అందరికి అవకాశాలు వస్తాయి. ఫస్ట్ పని చేసుకుంటూ మనం ఏదైతే ప్రజలు మనల్ని పొందుకుంటా మనం ఏదైతే సర్వీస్ చేస్తాం, ఆ సర్వీస్ చూసి పార్టీని ఎంతవరకు బలోపేతం చేస్తామని అధిష్టానం గుర్తిస్తుంది. మనం అడుగుడు అవసరం లేదు, అధిష్టానం ఖచ్చితంగా గుర్తించి మనకు ఏదైతే అవసరమో అది ఇస్తుంది ఖచ్చితంగా. అధిష్టానం గుర్తించాలంటే 100 మందితో బర్త్డేలు చేసుకుడు, రోడ్ల పోటీ ర్యాలీలు చేసుడు, కేకులు కట్ చేసుడు, అంటే సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి వైరల్ చేసుకుంటూ ఇదే అధిష్టానం చూడడం. అది ఇప్పుడు నేను పెట్టలేదు. ఇంకొకటి ఏంటంటే, నా బర్త్డే సెలబ్రేట్ చేసేది నా ఫ్రెండ్స్, ఆ మిత్రులు. ఏదైతే నా వెనక మీరు ఇవ్వదా అన్నారు కదా, వెనక జనాన్ని వేసుకుంటారు, ఆ జనం ఏర్పాటు చేసిన ఒక బర్త్డే బర్త్డేకి చేసినప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు అంటే నేను వాళ్ళని మెప్పించిన, నేను చేసే కార్యక్రమాలన్నీ మెప్పించిన కాబట్టి ఆడ దగ్గర రాగలిగారు. అంటే ఇప్పుడు ఇవన్నీ చేసుకోవడానికి సింబాలిక్ గా ఆ ఫ్యూచర్ లో నువ్వేదో పెద్ద రాజకీయ నాయకుడిగా ఎదగాలను, లేకపోతే అధిష్టానం దృష్టిలోకి వెళ్ళి నీకేదో పదవులు రావాలనో నీ ఇంటెన్షన్ తప్ప వేరే ఏది కాదని చెప్పేసి అనుకున్నాను. లేదు, తప్పు అన్న. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు అధిష్టానం గుర్తిస్తుందని నేను ఎట్లా అంటున్నా, నేను చేసే పనులు బట్టి ఎట్లా గుర్తిస్తుంది? అంటే నువ్వు ఏం చేసినావు అని గుర్తించాలి అధిష్టానం? చేసిన మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి, నేను ఎంతో మంది కుటుంబాలను ఏకగ్రీవం చేసిన కాంగ్రెస్ పార్టీ కోసం. ఎంతమంది నోట్లు ఇప్పించారంటారు? నేను మన ఎమ్మెల్యే గారికి రివ్యూ మీటింగ్స్ జరగదు, నాతో సంభాషణ చేయంగా నేను ఒక సంఖ్య చెప్పిన అన్న, ఖచ్చితంగా నా బలం నాకు తెలుసు,
నా బలం గింత ఉందన్న, ఖచ్చితంగా నేను గింత వరకు ఓట్లు వేపిస్తానా, సరే ప్రైజ్ చెప్తలేను, గింత వరకు ఓట్లు వేపిస్తా, దానికి మించి ఓట్లు వేయించినా నేను అనుకుంటున్నాను. ఎంత ఖర్చు పెట్టింది దానికోసం? ఖర్చు ఏం కాలేదన్న, ప్రజలే మార్పు కోరుకున్నారు, వాళ్ళ ఖర్చు ఎందుకల్లా. పైసలు లేకుండానే ఓట్లు వేసారంటారా? ప్రజలు పైసలు కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలకు ఎవరు ఇవ్వలేదు. ఓన్లీ అభివృద్ధి పనులు చేస్తాం, అభివృద్ధి పనులు. ఇంకొకటి ఏంటంటే గ్రామాల వారిగా, ఇప్పుడు గ్రామాలలో ఖర్చు లేదని నేను అన్నాను, చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. ఎంతో మందికి ఇప్పుడు కొందరు రావాలన్నా గ్రామ స్థాయిలో ఆశనకు చెప్పకుండా కూడా కొంతమంది ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు విలేజ్ పరంగా. అట్లా వేములవాడ నియోజకవర్గం మొత్తం ఖర్చు పెట్టుకొని ఖచ్చితంగా ఆల్సిన ఎమ్మెల్యేగా చూడాలి అని చెప్పేసి గెలిపించుకున్నారు. ఇప్పుడు ప్రజల మధ్యలో ఉన్నాడు, ప్రజల అభివృద్ధిలో పాటు పడతాడని నేను నమ్ముతున్నాను. సరే, అంటే ఆల్ శ్రీనివాస్ కోసం అంతమంది పనిచేసారని మీరు అంటున్నారు కదా, ఖర్చు పెట్టుకోండి, వాళ్ళందరినీ దాటుకొని మీ దగ్గరికి వస్తారంటారా ఆల్ శ్రీనివాస్ గారు? మిమ్మల్ని గుర్తిస్తారంటారా? గుర్తిస్తారంటే మనం చేసే పనులు అట్లా ఉన్నాయి కాబట్టి సరే గుర్తించరు, కంపల్సరీ గుర్తిస్తారు. ఆల్సినన్న మంచితనం, ఆయన ఓపిక, ఆయన చూసుకుంటే మనం నేర్చుకోవచ్చు చాలా. మీకు తెలిసి ఆయన 3-4 సార్లు ఓడిపోయినా కూడా ఎప్పుడు కూడా నిరాశ పడలే, మళ్ళీ పోరాడిండు, గెలిచిండు. అది అదృష్టవశాత్తు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇచ్చింది. అంటే ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాల దృష్టిలో దాన్ని పెట్టుకొని ఇప్పుడు యూత్ కాంగ్రెస్ నాయకులుగా మీరున్న రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో రాహుల్ గాంధీని పీఎం చేయాలని మీరు కలలు కంటున్నారు కదా, రాహుల్ గాంధీ పీఎం అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయండి? రాహుల్ గాంధీ గారు పీఎం అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు యువతకు కూడా మేము ఒకటే సందేశం ఇస్తాం, ఈ దేశం మీద రాష్ట్రం ఆల్రెడీ సాధించుకున్నారు, కొన్ని రాష్ట్రాలు కూడా సాధించుకుంటున్నారు. ఈ దేశం కూడా మార్పు కోరుకుంటుంది. రాహుల్ గాంధీ కంపల్సరీ ప్రధానమంత్రి అయితేనే ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, ఏదైతే వెనుకబడిన వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు, ఒక వెలుగులాగా వెలుగుతారని. అందుకే మార్పు కోరుకుంటూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఎజెండాగా పెట్టుకున్నారు యువకులు. రాజకీయాలు రావడానికి నాకు ఇన్స్పిరేషన్ ఇవ్వాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ కి అన్నారు మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి, చెట్టుకు, పుట్టకు విలువలు తెచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వేల సంవత్సరాల బానిసత్వం నుండి నిచ్చెనమెట్ల సమాజాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘిక రంగాలలో సమానత్వం రావాలంటే అది కేవలం అధికారంతో సాధ్యమని, అట్టి అధికారం కొంతమంది చేతుల్లో ఉంటే సంపద కూడా కొంతమంది చేతులకి పరిమితమని, దీని వలన సమాజం నిర్మాణం అవ్వదని ఒక హక్కును తీసుకొచ్చాడు. మనల్ని మనం పాలించుకుంటే తప్ప మన గాథలు బలిసినోడికి అర్థం కావని ఒక హక్కును తీసుకొచ్చాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఉన్నోడికి, లేనోడికి, బలిసినోడికి ఎవరికైనా ఈక్వల్ ఓటు హక్కు. అది మనకు మనం వేసుకుంటే రాజులం అవుతాము, అమ్ముకుంటే బానిసలం అవుతాం. అంటే ఇప్పుడు ఏదైతే బీజేపీ ఏదైతే ఉందో ఎన్నికలు 400 సీట్లు కనుక మాకిస్తే ఈ భారతదేశ రాజ్యాంగాన్ని మార్చేసి అసలైన భారతదేశం అంటే ఏంటో చూపిస్తామని వాళ్ళు అంటే, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మేము అనుకుంటుంది ఏంటంటే అందుకే జనం మార్పు కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ మత రాజకీయాలు పోయి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటున్నారు. అందుకే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఇప్పుడు అన్ని వర్గాలు, ఏదైతే కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఒకటే. అంటే ఇప్పుడు భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏముండబోతుంది అంటే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీతో కాకుండా ప్రజలకు ఎట్లా ఏ విధంగా సేవలు చేయాలనుకుంటారు? ఒకటే, మా మిత్రులు, నా తమ్ముళ్ళు కానీ, అన్నలు కానీ, నన్ను అభిమానించే అన్నదమ్ములు ఎంతో ఎవరో 100 మంది ఉన్నారు. మనం ఈ రకంగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఆ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవ చేసే ఆలోచన, సరే మనకి ఎంత దోచినంత, నా అన్న తమ్ముళ్ళు ఒక గ్రూప్ గా ఏర్పడి మేము నువ్వు ఒక చేయన్నా మేము ఒక చేస్తాం, మాకు దోచినంత, మేమేదైతే పనికి కానీ, ఏదైతే కూలి పని కానీ, నాలి పని కానీ, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, యుఎస్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, హైదరాబాద్ లో జాబులు చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్లకు ఒక గ్రూప్ గా ఏర్పడి మాకు దోచిన సాయం చేస్తామన్నా, అది మీరు ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి చేర్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలన్నా, వాళ్ళ మాటలు మేము తీసుకొని ఆ రిజిస్ట్రేషన్ వర్క్ కూడా చేపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఫౌండేషన్ ద్వారా వాళ్ళ వేములవాడ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే నవీన్ అన్న, మీరు ఈ ఫౌండేషన్ స్థాపించాలన్న ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? ఆలోచన అనేది ఒకటి మాకు కలిసి వేసిన సందర్భం ఏంటంటే, పొదురుపాక దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు యాక్సిడెంట్ జరిగి ఉండే, మేము అందరికి అక్కడ పోవడం జరిగింది. వాళ్ళు మేము పోయేసరికి హాస్పిటల్ తీసుకొచ్చారు. కేవలం ఆయనకు ట్రీట్మెంట్ చేయాలంటే డబ్బు కావాలి. ఆయనకు హైదరాబాద్ రిఫర్ చేసి, హైదరాబాద్ కూడా మేము పోయినాం.
హైదరాబాద్ మేము పోయిన తర్వాత కేవలం డబ్బు అనేది లేకనే అతను చనిపోవడం జరిగింది. నాకు అప్పుడు సందర్భం ఏమనిపించింది అంటే అసలు మన దగ్గర డబ్బు ఉంటే ఎంతో కొంత సాయం చేసేవాళ్ళం కదా అనే ఆలోచన వచ్చి ఒక్కని అయితే కూడా తీరేదండి. హాస్పిటల్ అంటే లక్షల రన్ ఉంటుంది, మనం ఆ ఒక్కని అయితే కూడా తీరదని చెప్పేసి ఒక ఫౌండేషన్ చెప్తే నాతోటి ఇంకా 100 చేతులు తోడై అసొంటి వందల కుటుంబాలకు మనకు అండగా నిలవచ్చు అనే ఒక ఆశతోటి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దీన్ని ఒక ఫౌండేషన్ గా రూపొందించి ఫౌండేషన్ గా సేవ చేసే ఆలోచనలు ఉన్నాయి. ఒక ఫౌండేషన్ తరఫున నేను ఒక్కతో చేయతే 100 మంది చేస్తారు ఫౌండేషన్ తరఫున. ఈ ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తామని చెప్పేసి మేము నమ్ముతాం. అంటే ఇప్పుడు ఇంతమంది అభిమానులు కూడా ఈ ఫౌండేషన్ ద్వారా ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు? అంటే దీని రాజకీయ కోణంలో ఏమన్నా చూడొచ్చా, కేవలం సేవాభావం అనేది నేనేమంటున్నట్టే, మన దగ్గరికి మనం ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తర్వాత 100 సమస్యలు, సరే వేరే సమస్యలు 100 సమస్యలు రావచ్చు. ఆ సమస్యలకు ఏది ఇప్పుడు సిచ్యువేషన్ చేయొచ్చు, దానికి తగ్గట్టు మాకు దోచినంత పూర్తిగా అందరికి కాకుండా, అంటే అందరికి చేసుడే విడతల వారిగా. కానీ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో వాళ్ళు ఇప్పుడు ఈ పేదవాళ్ళు కొంతమంది ఉన్నారు, సరే వాళ్ళు లేక ఇప్పుడు హాస్పిటల్ పడి ప్రాణ స్థితిలో వెళ్లే వాళ్ళు కొందరు ఉన్నారు. హాస్పిటల్లో ఖర్చులకు లేక వాళ్ళకి ఇప్పుడు సడన్ వచ్చినప్పుడు ఇది హాస్పిటల్కి వెళ్ళేది, ఆ సడన్ వచ్చినప్పుడు వేరేటి ఆపి కూడా వీళ్ళకి సాయం చేయవలసి వస్తుంది. అంటే అందరికి చేయడమే, కానీ ఈ ఫౌండేషన్ ద్వారా చేద్దామని మాత్రం అనుకుంటాం. ఈ సేవా కార్యక్రమాలు ఏవైతున్నాయి అవి ఒక ఉద్యోగం చేసుకుంటూ లేదా ఇంకో వ్యాపారం చేసుకుంటూ కూడా చేయొచ్చు, రాజకీయం చేసుకుంటూనే చేయాలి, అట్లా కూడా చేయొచ్చు కదా, కేవలం రాజకీయం చేసుకుంటూ చేయాలంటారా? ఒక ఉద్యోగం దగ్గర పనిచేసినామంటే పూర్తి స్థాయిలో పొద్దున్న నుంచి పడితే ఒక టైం సాయంత్రం దాకా వాళ్ళ చేతుల్లోనే ఉండవలసి వస్తుంది. నేను ప్రజా జీవితంలో ఉండాలనుకున్నా కాబట్టి ఈ రాజకీయం అనేది ఎంచుకున్నాను. ప్రజలకు సేవ చేసి, నేను అధికారంలో లేనప్పుడే ఎంతో మందికి సేవ చేసినాం. ఇప్పుడు అధికారం ఉన్నది కాబట్టి మేము 100 మందికి ఆదర్శం అవుతామని నేను నమ్ముతున్నాం. అంటే ఇంత చిన్న ఏజ్ లోనే ఇన్ని 100 మంది, అంటే ఇంత 100 మంది యొక్క అభిమానాన్ని, ప్రేమను సంపాదించుకోవడానికి నవీన్ ఇట్లాంటి కార్యక్రమాలు అది జనాన్ని అడగాలన్నా, ఎట్లా సాధ్యమైంది ఇంత మంది ప్రేమ అనేది పొందాలంటే ఎట్లా సాధ్యమైంది? నేను అసలు మీరు వ్యక్తిగతంగా బయట తెలుసుకున్నా ఏం చేస్తాను, నేను అందరితోటి చిన్న పెద్ద ఎంతటి వాళ్ళైనా సరే అందరితో కూడా ప్రేమతోటి ఉంటా. ఇంకొకటి, నా గురించి ఎంతైతే ఆలోచించుకుంటానో ఒక వ్యక్తి గురించి కూడా అంతే ఆలోచిస్తా. అందుకే ఈ ప్రేమను పొందినని నేను అనుకుంటున్నాను. మీతో అంటే మీరు నవీన్ అనే వ్యక్తి మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా ప్రేరేపించి మీతో ఉన్న వ్యక్తులను కూడా వాళ్ళ దగ్గర ఉన్న దురలవాట్లను కూడా మాన్పించారు అని చెప్పేసి మేము విన్నాం. అంటే ఎంతవరకు కరెక్ట్? ఎట్లాంటి అలవాట్లు మీరు చేంజ్ చేశారు? చాలా వరకు చేంజ్ చేసినాం. ఎందుకనంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యువతను చూసుకుంటే, నేను ఈ వేదిక ద్వారా, ఈ సుమన్ టీవీ ద్వారా నేను ఒకటే యువతకు సూచించేది ఏంటంటే, దయచేసి ఏదైతే మీ తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చి ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలనుకుంటున్నారో వాళ్ళ కళ్ళు కప్పి ఏదైతే మత్తు పదార్థాలకు బానిసలై, తాగుడుకు బానిసలై, తల్లిదండ్రులకు తెలియకుండా కూడా మీరు బయట చేస్తున్నారు ఎంజాయ్, దయచేసి మానుకోండి. మనకు చాలా జీవితం ఉంది, దాన్ని చదువు రూపం కానీ పని రూపకంగా కానీ మీరు నెరవేర్చుకొని ఒక స్థానంలోకి వెళ్ళండి తప్ప ఈ మత్తు పదార్థాలకు దయచేసి చేతులు జోడించి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ మత్తు పదార్థాలకు అలవాటు కాకండి, మీ తల్లిదండ్రుల కుటుంబాల్లో బాధను మిగిల్చకండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం.